హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్. నేను ఈరోజు కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. ఇలా కాకరకాయలు కట్ చేసుకుని ఉప్పు పసుపు వేసుకుని ఉడికించేసి పెట్టుకోవాలి. ఇలా వేసుకుంటే చేదు అనేది పోతుందండి. ముందుగా ప్యాన్ పెట్టుకుని పొడి రెడీ చేసుకుందాం. కాకరకాయ వేపుల్లోకి కొద్దిగా వేరుశనగ గింజలు, కొంచెం ఫ్రై చేసుకోవాలి. ముందర కొద్దిగా ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, కొద్దిగా కొబ్బరి, ఎండు కొబ్బరి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుంటే మాడకుండా ఉంటుంది. దీనికి కొలత ఏమీ ఉండదండి, వేసుకోవచ్చు. ఇది పొడి చేసేసుకుని మిక్సీలో పెట్టేసుకుంటే అన్ని వేపులకి వేసుకోవచ్చు. కొంచెం స్టోర్ చేసుకోవచ్చు. ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే అప్పుడప్పుడు వేపుళ్ళు వేసుకున్నప్పుడు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి వేగిపోయినాయండి. ఒక ప్లేట్లోకి తీసేసుకొని వేపుడు వేసేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మినపప్పు, కొద్దిగా శనగపప్పు. ఇవి ఫ్రై అవ్వాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాం. ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. కాకరకాయలు ఉడికించి పెట్టుకున్నాం కదా, వేపుడు కూడా తొందరగా అయిపోతుంది. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. కాకరకాయ ముక్కలు వేసేసుకున్నాం. ఇంకా దీంట్లో పసుపు వేస్తే ఉడకపెట్టాం కదా, కొద్దిగా లైట్గా పసుపు వేసుకున్నాం. కొంచెం కారం, 2 స్పూన్స్ కారం,
తగినంత సాల్ట్, ఎందుకంటే సాల్ట్ వేసి ఉడకపెట్టుకున్నాం కదా, చూసుకొని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం బెల్లం కూడా వేద్దామండి. ఒక స్పూన్ బెల్లం వేస్తే సరిపోతుంది. ఈ పొడి చేసుకోవడానికి వేపుకున్నాం కదా, అన్నీ జార్లో వేసేసుకున్నామండి. దీంట్లోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకున్నాము. కొద్దిగా కారం, కావాలంటే మీరు నువ్వుపప్పు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసుకున్నాం. ఒకసారి పొడి చేసేసుకున్నాం. పొడిలో మిక్సీ పట్టేసుకున్నామండి. ఇప్పుడు వేపుట్లో వేసుకున్నాము. ఒక 3 స్పూన్స్ అలా వేసుకోండి. సరిపోతుందండి. ఇప్పుడు ఒకసారి తిప్పేసుకుందాం. పొడి చాలా టేస్టీగా ఉంటుందండి. అన్ని ఫ్రైల్లో కూడా బాగుంటుంది. బంగాళదుంప ఫ్రైకి, గోరుచిక్కుడుకాయ ఫ్రైకి, చిక్కుడుకాయ ఫ్రై, ఇలా అన్ని ఫ్రైలు ఏ ఫ్రై చేసుకున్నా కానీ అలా పొడి రెడీ చేసి పెట్టుకుంటే వేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకొక 2 మినిట్స్ వేగితే సరిపోతుంది. సాల్ట్ అది కూడా చూసుకోండి ఒకసారి. కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా కొంచెం లైట్గా కొత్తిమీర వేసేసుకున్నాము. కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.